హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆశా 0412 యూట్యూబ్ ఛానల్. నేనైతే వెన్స్డే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి చిన్న పని మీద. ఆ రోజే అక్కడ చొల్లంగి తీర్థం. సరే అయితే ఇంక చొల్లంగి తీర్థానికి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామండి. ఇప్పుడైతే మేము చొల్లంగి తీర్థానికి స్టార్ట్ అయ్యాం. వెళ్తున్నామండి చొల్లంగి తీర్థానికి. మాతో పాటు మా అక్క వాళ్ళ పాపను కూడా తీసుకువెళ్ళాం స్వీటీని. చూసారండి అంత మొత్తం ఇంకా ఫుల్ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా మేము దాని బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ వెళ్తున్నామండి వెంకటరమణ బాబు గుడి వైపు నుంచి. వస్తామండి. ఇలా బైక్ ఇలా సైడ్కి ఇలా పార్క్ చేస్తాం. లోపల అయితే మనకి ఇంకా అవ్వదు కాబట్టి ఇంక నడుచుకుంటూ లోపలికి వస్తామండి. స్టార్టింగే మనకి చికెన్ పెట్టారు. టిఫిన్ స్టాల్స్ కూడా పెట్టారండి ఇబ్బంది లేకుండా. మనకి ఇంక స్టార్టింగే పిల్లలతో స్టార్ట్ చేస్తారండి, పిల్లల బొమ్మలతో. చాలా క్రౌడ్ అయితే ఉందండి. తీర్థం అంటేనే కలకలగా ఆడుతూ ఉంది. తీర్థం అంటేనే ఇంకా మనకి జీళ్ళు ఖర్జూరం అవి కదండి. మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నారు. తనే ఫోన్ చేసింది ఎక్కడ ఉన్నారని. ఇంకంతా అలా మాట్లాడుకుంటూ ఇంకా మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం చూసుకుంటా. ఇలా స్ట్రైట్గా వెళ్ళి అలాగా వద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ లైన్ కవర్ చేస్తున్నామండి. ఎక్కువ ఇంకా పిల్లలకు సంబంధించినవి పెట్టారండి బొమ్మలు. ఇంకా పిల్లలు ఏడుస్తారు ఎలాగో కొంటారని చెప్పేసి. కిచెన్ ఐటమ్స్ కూడా ఎక్కువగానే పెట్టారండి. గాంధీ తాత ఇవి బెడ్ బల్బులు అండి. నైట్ టైం మనం ఛార్జింగ్ బోర్డు పెడితే అది ఏ లైట్ తీసుకుంటే అది అలా వెలుగుతుందట. ఐస్ క్రీమ్స్ బండ్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవి రింగ్స్, టీ కప్స్ అవి పెట్టారండి. ఇంకా మేము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడికక్కడే జనం చాలా ఉన్నారండి. ఇంక ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. ఫుల్ అమ్మవారి టెంపుల్ అంతా లైటింగ్తో నింపేశారు. ఇంక ఇవి వచ్చేసి చైన్స్ అండి. చైన్స్ అయితే మాత్రం ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ చెప్పారండి. స్టార్టింగ్ ఇక్కడ అడిగితే 150 అన్నారు. పక్క షాపులో అడిగితేనేమో 50 అన్నారండి. అవి కొంచెం మనం 4-5 షాపులు అడిగి కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది. చిన్న గాంధీ తాత ఏడ్చేస్తున్నాడు పాపం ఎందుకో. ఇవి వచ్చేసి ఊరితే బుడగలు బెలూన్స్ వస్తాయి కదండి అది. ఇంకా మా అక్క చూసేస్తుంది స్వీటీకి బొమ్మలు కొనేద్దామని. ఇంక మేమైతే అలా ఫ్రెండ్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. గాంధీ తాతలు మాత్రం ఎక్కువైపోయారండి. మొత్తం తీర్థంలో సగం వాళ్ళే ఉన్నారు. కీచెన్స్ కలెక్షన్ అయితే బాగుందండి. ఇంక ఇది వంటకు సంబంధించినవి కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇంక ఇక్కడే. ఇంకొకటి అలా చూసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంకా అలా ముందుకు వెళ్తున్నామండి. ఇవన్నీ పిల్లలకి సంబంధించినవేనండి. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం. బ్యాంగిల్స్ అయితే డజన్ 50 అటండి. బాగున్నాయి. మా అక్క అయితే ఒక సెట్ తీసుకుంది. ఇంకా అలా మళ్ళీ ఫ్రంట్కి నడుచుకుంటూ వస్తాం. ఇక్కడ కూడా మళ్ళీ బ్యాంగిల్స్ వస్తున్నామండి. స్టోన్స్వి అవి నేను తీసుకున్నాను. ఇంకా మా స్వీట్ అయితే ఇంకో ఇది కొనిపించుకుందండి. ఇక్కడ అన్నీ ఇంకా ఎక్కువగా రాధాకృష్ణుల కలెక్షన్లు ఎక్కువ ఉన్నాయి. మా అక్క తీసుకున్న బ్యాంగిల్స్ అండి. ఇవి బెడ్ బల్బులు. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి. అవి ఛార్జింగ్ ఉన్నంత వరకే, తర్వాత మళ్ళీ ఇంక పనిచేయవు. చోలీలు చూస్తున్నాం. తనకి ఏమి నచ్చినాయి అంటే చూపిస్తుంది అందరికీ బాగున్నాయా అని. టీ కప్స్ అవి చూస్తున్నామండి. ప్లేట్స్ అవిని.
ఇవి ఎలా ఫస్ట్ బౌల్లో పెడితే ఏంటో అనుకున్నాం, అవన్నీ స్టడ్స్ అండి, చెవులు కట్టుకున్న చిన్న చిన్న దిద్దులు. ఇంకా అలా చాలా ఫ్రంట్కి అయితే వస్తాం. ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ అండి. ఆ స్ట్రీట్లో ఇలాంటి అమ్మవార్లు పక్క పక్కనే కొంచెం దగ్గరగా 2 ఉన్నాయండి. మా స్వీటీ కొన్న ఇచ్చిమంటుంది, చూపిస్తుంది. చెప్పులు స్లిప్పర్స్ అయితే తక్కువ ప్రైజేనండి, డైలీ వేస్కి వాడుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్ అండి, కొంచెం ఫ్రంట్కి ఉంటుంది. ఇది కూడా ఫుల్ లైటింగ్ దగ్గర పెట్టేశారు. లోపలికి అయితే వెళ్ళదు కానీ బయట నుంచి అలాగా చూసామండి. అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు అడే. ఇంకెక్కడి నుంచే మళ్ళీ ఇలాగా ఇటు సైడ్ తిరిగిపోయాం. అటు సైడ్ అయిపోయిందండి, ఇప్పుడు ఇటు సైడ్ కవర్ చేయాలని ఇటు సైడ్ తిరిగిపోయాం. సేమ్ అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. టెంపుల్ మళ్ళీ దూరం నుంచి చేస్తున్నాం. చెప్పలండి ఇవి, మనం చిన్నప్పుడు ఎంతమంది ఆడుకునేవారండి 90s వాళ్ళు. మేమైతే చిన్నప్పుడు తెగ ఆడేసుకునేవాళ్ళం స్కూల్ నుంచి రాగానే. ఈ చెప్పల్లో మొత్తం అన్ని రకాలు పెట్టారు చిన్న చిన్నగా, బాగున్నాయి, అదే చూస్తున్నాం. పానీపూరి అండి, కింద పెడితే ఎవరికి కనబడదని చెప్పేసి పైన అలాగా కర్రకి పాలిథీన్ కవర్లు హ్యాంగ్ చేశారు, బాగా అనిపించింది. సేమ్ అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మాత్రం కాస్ట్ అయితే మాత్రం ఒక షాప్లో ఒక క్లాస్ చెప్తున్నారండి. అటు సైడ్ 150 చెప్పింది, ఇటు సైడ్ 100 అంటున్నారు. ఇంకో షాప్లో అయితే 50 అన్నారు. అక్కడికి చొల్లంగిత్తులలో వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు అయితే ఒక 4-5 షాపులు అడిగి కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది. ఇక్కడ చైన్స్ చూస్తున్నాం. కానీ చైన్స్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి, సింపుల్గా. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. అటు సైడ్ చూసినవి అనేసి ఇంకా సేమ్ అటు సైడ్ ఇటు సైడ్ పెట్టేశారు కదా అని ఇంకా ఫాస్ట్గా ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. మళ్ళీ చైన్స్ దగ్గరికి వస్తాం. శనగలు అమ్మేస్తున్నారండి. ఇది వచ్చేసి నూకాల అమ్మవారి టెంపుల్ అండి. నెమలి పించాలి. అటు సైడ్ నుంచి వచ్చిన ఫస్ట్ టెంపుల్ చూసాం కదండి, అది అదే నూకాల అమ్మవారి టెంపుల్. హెయిర్ బ్యాండ్స్ అండి, బ్యాటరీ ఉన్నంతసేపు ఉంటుందంట, పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉందని. ఆ బ్యాటరీ అయితే ఇంక మళ్ళీ మనకు పనిచేయు. శంఖం అండి, ఇది సౌండ్ వస్తుందా లేదా అని ఉదేస్తున్నాను, కానీ సౌండ్ అయితే రావట్లేదు. సౌండ్ రాదంట, జస్ట్ అలా షోక్ అంతేనండి. ఇంకెలా ఫ్రంట్కి వస్తాం. ఇవన్నీ బుకేస్ టైపు. ఇవి వచ్చేసి మిర్రర్స్తో చేశారండి, పడవలు బాగా చేశారు. అసలు అంత చిన్నగా భలే ఎలా చేశారో కానీ. ఇంక గాల్లో బెలూన్స్ తీస్తున్నారు, కానీ కొంచెం డెలికేటెడ్గా ఉన్న జాగ్రత్త యూజ్ చేయాలి. ఏమాత్రం కట్టైనా కట్ అయిపోద్ది. ఆడేసుకుంటున్నాను బెలూన్స్ ఊదారని, అప్పటికే అయిపోయింది నేను లేక. మళ్ళీ ఊతున్నారు, మళ్ళీ వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ అప్పటికే లేట్ అయిపోతుందని మళ్ళీ ఇంకా వస్తాం. ఖర్జూరం అండి, కొందామని ఆగం, తిని చూస్తున్నారు తీగ ఉంటే కొందామని చెప్పేసి. తీగ ఉందంటండి, కొనేసుకున్నాం. పావు కేజీ 58 అండి. ఇంకెలా ఫ్రంట్కి వస్తాం. ఇక్కడ వచ్చేసి శివుడి పెట్టారు. ఇంకా వస్తామండి, చివరికి అయిపోయింది ఇంకా మాది. ఇంక ఇక్కడ వచ్చేసి రూపం జాతకం చెప్పేస్తుందండి. ఇంకెలా ఫ్రంట్కి వస్తాం.
ఇంక బయటకు వస్తామండి. ఇవి సేమియా అంటండి, అవి అమ్మేస్తున్నారు. ఇంక నడుచుకుంటూ బయటకు వస్తాం. ఎవరో బాబు అయితే తప్పిపోయారట, మరి వాళ్ళ పేరెంట్స్ దొరికెళ్ళో తెలీదు. పోలీసులకే దొరికాడండి మరి చిన్న బాబు. ఇంకా అలా బయటకు వస్తామేమో, ఇంక మాది అయిపోయింది. బయట ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించింది అనేసి ఆగాం. చాక్లెట్ అడిగాం, చాక్లెట్ లేదంటే ఆ బటర్ స్కాచ్ ఉందన్నారు. నెతికారండి, చాలాసేపు నెతికితే ఒకటే ఉందని ఇచ్చారు. ఇంకా ఒకటి నేనే తీసుకున్నాను. ఐస్ క్రీమ్ ఆ పైది అలా తీసుకుని తింటే మాత్రం భలే ఉంటుంది కదండి. నాకైతే మాత్రం అది తినలేనిదే ఐస్ క్రీమ్ ఫినిష్ అయినట్టు అనిపించదు. ఇంకొస్తాం తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ బజ్జి మిర్చి తినడానికి వచ్చామండి. పుల్ల పుల్లగా బాగుంది. తినేస్తున్నాం ఇంకిద్దరం. అలా బజ్జీ మిర్చి ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెరుకు రసం ఒకటి ఇచ్చుకున్నాను. అది నేను ఒక్కదాన్ని తాగాను, ఇంక వాళ్ళు తాగలేదు. ఇంక ఈ చెరుకు రసం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చామండి. అదేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.